ఏదైతే ఉందో స్వయంభూగా వెలిసిందనమాట. ఇలాంటి క్షేత్రము, ఇలాంటి పుణ్యక్షేత్రము, చాలా తపస్సు చేసే చాలా మునులు ఋషులు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన స్థలం అనమాట ఇది. ఇలాంటి క్షేత్రంలో శ్రీరామనవమి రోజు మనందరం కూడా కూర్చొని రామనామం చెప్పుకోవడము, హనుమాన్ చాలీసా చేసుకోవడము, భజన కార్యక్రమాలు చేసుకోవడం అనేది కూడా చాలా 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 అదృష్టం అండి. ఇవన్నీ ఒకవైపు అవుతాయి. ఈ గుడి కానీ, లోపల ఉన్న స్వామివారు కానీ, ఇక్కడ ఆంజనేయ స్వామి కానీ, ఈ చెట్లు పుట్టలు అన్న ఒకవైపు అవుతే మన ఎదురుగా కూర్చున్న దైవ స్వరూపులైన యాదమాత గారు ఒకవైపు. ఎందుకంటే ఆలోచించదు, గట్టిగా కొట్టాలి చప్పట్లు. ఎందుకంటే ఇవాళ ఈ రోజుకి అమ్మగారి పుట్టినరోజు. ఇవాళ ఎన్నో పుట్టినరోజు తెలుసా అండి? 100వ పుట్టినరోజు ఇవాళ అమ్మవారిది. అలాంటి నిండు నూరేళ్ళు ఉన్న దైవ స్వరూపులైన అమ్మగారి ముందు, అంటే భగవంతుడి వచ్చి కూర్చున్న అమ్మగారి ముందు మనందరం కూర్చొని భజన చేయడము, అందులో మమ్మల్ని ఆంజనేయ స్వామి అడిగినట్టు, నాన్న ఒక్క 2 గంటలు ఇక్కడ భజన చేయండి నాన్న అని అడిగారనమాట అమ్మగారు. సో అమ్మగారి మాట కాదనకుండా అందరం కూడా శ్రీరామదండ అందరూ కూడా కలిసి వచ్చి చక్కగా వచ్చి ఇవాళ కూర్చొని అమ్మగారి ముందు కూర్చొని భజన చేయడం అనేది మన అందరి అదృష్టం. పిల్లలందరూ కూడా అమ్మగారి ఆశీర్వాదం తీసుకోవాలి అందరూ కూడా. అయితే రామనామం ఎప్పుడైతే చెప్తామో అక్కడ 12 కిలోమీటర్ రేడియస్ వరకు చక్కగా ఒక సుదర్శన చక్రం యాక్టివేట్ అవుతుందండి. అది 12 కిలోమీటర్ అంటే ఇవాళ ఇక్కడ చేసే భజన ఏదైతే ఉందో, ఇక్కడ చెప్పుకునే నామం ఏదైతే ఉందో, ఇక్కడ చదివిన విష్ణు సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా కేవలం ఈ గుడిలో ఉన్న భక్తులకే వస్తుందా అంటే కాదు, ఈ ఊరంతా కూడా వస్తుంది. అమ్మగారి అభిప్రాయం కూడా అదే, అమ్మవారికి కావాల్సింది కూడా అదే. ఏంటంటే ఈ ఊరంతా బాగుండాలి, వీళ్ళంతా కూడా నా పిల్లలే. అంటే కొన్ని అమ్మగారి గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 45 నుండి 50 సంవత్సరాల నుంచి భోజనం చేయలేదండి అమ్మగారు. కేవలం పాలు పండ్ల మీదనే స్వామివారి అనుగ్రహంతో స్వామివారి ధ్యానంలో ఉన్నారనమాట. అమ్మగారికి జరిగిన అద్భుతాలు, స్వామివారితో పరిచయాలు, స్వామివారి ధ్యానంలో ఉన్నప్పుడు ఆమెకు జరిగిన చాలా అద్భుతమైన అనుభూతులు, ఆమె జీవితమే కంప్లీట్ ఒక 2-3 గంటలు కూర్చొని మాకు చాలా చక్కగా వివరించారు అమ్మగారు. అయితే అలాగే మీకు మన శ్రీరామదండలో కూడా పెట్టాను మీకు అందరికీ. ఆమెకి యూట్యూబ్లో జరిగిన ఇంటర్వ్యూ కూడా పెట్టాను. ఆమెకి జరిగిన అనుభూతులు అన్నీ మనం చెప్పుకుంటూ మనం చక్కగా ఇవాళ భజన చేసుకుందాము. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ చక్కగా రామనామం చెప్పాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని అందరూ కూడా గట్టిగా పలకాలండి. ఇక్కడ చప్పట్లు కొడితే 2 బెనిఫిట్లు అండి. ఒకటేమో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొడితే ఆ చెట్టు పైన ఉన్న పక్షులన్నీ ఎట్లాగైతే ఎగిరిపోతాయో, అలాగే రామనామం చెప్తూ చప్పట్లు కొడితే మనం చేసుకున్న పాపాలన్నీ కూడా అట్లాగే ఎగిరిపోతాయండి. రెండో బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ దోమలు బాగా ఉన్నాయి, గట్టిగా చప్పట్లు కొడతా ఉంటే దోమలు మీ దగ్గరికి రావు అనమాట. అట్లా గట్టిగా చప్పట్లు కొడుతూ చక్కగా రామనామం చెప్పండి అందరు కూడా. రాజా రామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి, దశరథ రామచంద్ర భగవానికి, అయోధ్య బాల రామచంద్ర భగవానికి.